ప్రైజ్ ద లార్డ్. దేవుని నామున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ దినము ఫ్యాక్ట్స్ అబౌట్ ఆదాం యొక్క సత్యాలను మొదటి మానవుడిగా ఫస్ట్ పేరెంట్ ఆడమ్గా మనం చూస్తూ ఉన్నాము. ఆయన గురించి కొన్ని సత్యాలు మనము ఈ దినము నేర్చుకుందామండి. ఆది కాండంలో అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇదేంటి కైన్కి భార్య ఎక్కడి నుంచి వచ్చిందని, అలాగే అసలు ఈ యొక్క ఏదేను తోట ఎక్కడుందని, ఇవన్నీ ప్రశ్నలు మనకందరికీ కూడా కలుగుతూ ఉంటాయి. ఈ దినము కొన్ని సత్యాలు నేను మీకు తెలియపరచాలనుకున్నా. ఎస్పెషలీ ఆదాం విషయంలో కొన్ని సత్యాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆది కాండము మొదటి అధ్యాయంలోనే ఫస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ జెనసిస్ ఏంటంటే, ఆది కాండము మొదటి అధ్యాయంలోనే 32 times గాడ్ అనే పదము రాయబడిందండి. గాడ్ అనేది కింగ్ జేమ్స్ వర్షన్లో మనం కౌంట్ చేసినట్లయితే ఓన్లీ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ వి సీ గాడ్ అనేది 32 times రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగే వేర్ ఇస్ ఈడెన్ అనే క్వశ్చన్ మన అందరికీ రావచ్చు. ఏదేను తోట ఎక్కడ ఉంది, ఎక్కడ నిర్మింపబడింది, అలాగే ఆదాము మొదటి వ్యక్తిగా దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి ఎక్కడ ఏ ప్రాంతంలో రూపింపబడ్డాడు, సృష్టింపబడ్డాడని మనకి అందరికీ కూడా క్వశ్చన్ రావచ్చు. బైబిల్లో ఆదికాండం అనే ఆ గ్రంథంలో చక్కగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. టైగ్రస్ రివర్ గురించి రాశారు. అలాగే 4 రివర్స్ గురించి రాశారండి. యూఫ్రటీస్ నది గురించి, టైగ్రస్ గురించి రాశారు, గీహోన్ గురించి రాశారు, పీషోన్. ఈ 4 నదులు ఆది కాండంలోనే మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి టైగ్రస్ అనే నది ఇరాక్ దేశంలో ఉందండి. యూఫ్రటీస్ నది ఇరాక్ దేశంలో ఉందని తెలిసినప్పుడు అందరికీ ఆన్సర్ ఏమొచ్చిందంటే, ఇరాక్ దేశంలో ఏదైనా తోట, అలాగే అప్పుడు మాత్రం మెసొపొటేమియా అని పిలుస్తారు, ఇప్పుడు మాత్రం ఇరాక్ అని పిలుస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇరాక్ దేశంలో ఆర్మీనియా అనే ప్రాంతంలో, ఆర్మీనియా అనే దేశంలో అరారత్ కొండలు ఉన్నాయి కదండి, అక్కడే ప్యారడైజ్, ఏదేని తోటని ఏమంటారండి, పర్దేశ్ అంటారు, ప్యారడైజ్ అని అనబడతా ఉంది. కాబట్టి సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మెసొపొటేమియా, నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఇరాక్ అనే దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. సో దిస్ ఇస్ అనదర్ ఫ్యాక్ట్. ఇంకా ఆదికాండం గురించి చెప్పాలన్నట్లయితే, జెనసిస్లో 50 చాప్టర్స్ ఉన్నాయండి. వర్సెస్ 1533 వర్సెస్ ఉన్నాయి. వర్డ్స్ 38,267 వర్డ్స్ ఉన్నాయి, పదాలు ఉన్నాయి. అలాగే 1385 వర్సెస్ ఇస్ అబౌట్ హిస్టరీ. అలాగే దే ఆర్ 149 క్వశ్చన్స్ ఇన్ జెనసిస్. 149 క్వశ్చన్స్ ఉన్నాయి ఆది కాండంలో. అలాగే 56 ప్రాఫెసీస్ ఉన్నాయి, ప్రవచనాలు, దాదాపు 56 ప్రవచనాలు ఉన్నాయి. అలాగే 16 చాప్టర్లో 16 వర్సెస్ ఉన్నాయి. 32nd చాప్టర్లో 32 వర్సెస్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దే ఆర్ అబౌట్ 71 ప్రామిసెస్ అండ్ 106 కమాండ్స్. సో ఇవన్నీ మీరు రాసుకున్నట్లయితే చాలా చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తూ ఉంటున్నాము. ద స్మాలెస్ట్ చాప్టర్ ఇన్ జెనసిస్ ఇస్ 16th chapter. The biggest chapter is 24th chapter. 24 అధ్యాయము పెద్ద అధ్యాయంగా ఆది కాండంలో చూస్తున్నాం. 16వ అధ్యాయము చిన్న అధ్యాయంగా చూస్తూ ఉంటున్నాము. అలాగే ఇన్ జెనసిస్ వి సీ అ హిస్టరీ ఆఫ్ 2350 years. ఏంటంటే 2350 సంవత్సరాల హిస్టరీ. ఆల్మోస్ట్ ఈ 50 చాప్టర్స్లో 2350 అంటే అన్ని సంవత్సరాల హిస్టరీ ఈ జెనసిస్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దాదాపు ఇన్ ద 39th చాప్టర్ వీ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ 350 years.
అంటే 39వ చాప్టర్లో 39వ అధ్యాయంలో జెనసిస్లో ఆదికాండంలో 350 మరి 350 సంవత్సరాల మరి హిస్టరీ ఉన్నట్టుగా చరిత్ర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఇన్ ద ఫస్ట్ 11 చాప్టర్స్ వీ సీ ద హిస్టరీ ఆఫ్ అబౌట్ 2000 ఇయర్స్. ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాల వరకు మరి 2000 సంవత్సరాల హిస్టరీ ఉన్నట్టుగా మరి చూస్తున్నామండి. ఎంత అద్భుతమైన చాప్టర్ కదండి. సో లెట్స్ సీ మోర్ ఫ్యాక్ట్స్. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ టు నో మోర్ అబౌట్ జెనసిస్ అండ్ ఆది మరి ఎలా నిర్మింపబడ్డామో, ఎలాగ మన మొదటి మానవుడు అలాగే దేవుడు ఏమేమి చేశాడో మనకందరికీ మరి కొద్దిగా తెలుసు. ఈ దినము ఇంకొంచెం ఇంపాసిబుల్ కానీ ఆశ్చర్యమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకో ఫ్యాక్ట్ చూద్దామండి. గార్డెన్ ఆఫ్ ఈడెన్ వాజ్ ప్లాంటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. మరి ఈ తోటలని మనం చూస్తే ఏ మనుషుడో ఎవరో మరి తోటల్ని మరి వారు తోట వేసి ఉంటారు. కానీ మరి మొదటి తోట ఆదాము అవ్వలను చేసిన తోట మాత్రము దేవుడే చేశాడు. పరదేశి అని పిలువబడిన ఆ తోట మాత్రము దేవుడే చేసినట్టుగా చూస్తున్నాము. సో ఇది ఎక్కడుందంటే జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ 8 and 9 నుంచి ఉందండి. చూడండి, జెనసిస్ చాప్టర్ 2, 8 and 9 వర్సెస్లో యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు అంటే ఇక్కడ ఒకసారి నేను చదువుతానండి, మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను బైబిల్ తీసి చదువుతాను. జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ 8 and 9 అద్భుతమైన మాట మనం వినబోతున్నాము బైబిల్ నుంచి. ఆదికాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాను చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములు నేల నుండి మొలపించెను. నేల నుండి మొలపించిన తోట మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. సో దేవుడే గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ ద ఫస్ట్ గార్డెన్ అండ్ ఇట్ ఈస్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని మనం చూస్తూ ఉంటున్నాము. మరి అక్కడ ఒకటే వృక్షం లేదండి, 2 ట్రీస్ అదే. వన్ ఇస్ ట్రీ ఆఫ్ లైఫ్, వన్ ఇస్ ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ తెలివినిచ్చే వృక్షంగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఇంకొక మాట నేను చెప్తాను చూడండి. ఇది దేవుని తోట అని ఇంకొక చోట ఉందండి. భూమిలో దేవుని తోట అని ఇంకో చోట ఉంది, చదువుతాను చూడండి. యెషయా 51:3, ఐజియా 51:3. ఇది కూడా అద్భుతమైన మాట, నేను చదువుతాను చూడండి. యెహోవా సియోనును ఆనందించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె ఆగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతి సంగీత గానం దానిలో వినబడును. సో అద్భుతమైన మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మరి ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం ఏంటంటే యెహోవా యొక్క తోట అని అనబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్ వాజ్ గాడ్స్ ఓన్ గార్డెన్ అండి. మరి దేవుడు ఎంత చక్కగా మరి ఏదైనా వనాన్ని మరి మనకు మానవులకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ దినము నిజంగా మన పరిస్థితి చూస్తే ఎడారితో కరువు కాలంలో ఉన్నట్టుగా భూమి కూడా మరి ఎటువంటి మంచి ఫలమిచ్చే భూమిలా లేకుండా మరి అన్నీ కూడా మరి ఏ వ్యవసాయం కూడా సరిగ్గా జరగనట్టు పరిస్థితిలో మనం ఉంటున్నామండి. కానీ దేవుడు అంటున్నాడు 51:3 యెషయా గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాన్ని మనకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెహోవా తోట వలె అగునట్లు మన దేశాన్ని మన ప్రాంతాన్ని చేయనుగాక. ఆమెన్, హల్లెలూయా. సో దిస్ ఇస్ అనదర్ ఫ్యాక్ట్. ఇంకొక ఫ్యాక్ట్ మీకు చెప్పనా? యానిమల్స్ వర్ టాకింగ్. ఎలా చెప్తారు ఈ మాట అన్నట్లయితే మరి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో అవ్వతో, ద ఫస్ట్ ఉమెన్తో అవ్వతో మరి సర్పం వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము.
సర్పానికి మాట్లాడినప్పుడు అయ్యో సర్పం ఏంటి మాట్లాడుతుంది అని విచిత్రంగా చూసినట్టుగా మనకు లేదండి. అది నార్మల్గా మరి సర్పానికి కూడా చక్కగా జవాబిస్తున్నట్టుగా అవ్వ సర్పాన్తో కూడా మాట్లాడినట్టు తిరిగి జవాబిచ్చి ఒక చక్కని డైలాగ్ లాగా మనం వింటా ఉన్నాము. సో మేబీ చాలామంది స్కాలర్స్ ఏమంటారంటే ప్రాబబ్లీ మరి దేవుడు ఏదైనా తోటను చేసినప్పుడు మానవులు చేసినప్పుడు పాపము ఈ లోకానికి రాక మునుపు మరి మన వలె చక్కగా మరి యానిమల్స్ అంటే పశువులు అన్నీ కూడా మాట్లాడుతుండవచ్చేమో అని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక కథ, ఇది అసలు జరగలేదు అనుకుంటారు. కానీ మనము పుట్టక మునుపు ఎన్నో ఎన్నో మన తాతమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు చెప్పినవన్నీ కూడా మనకు విచిత్రంగా ఉండవచ్చు. ఎందుకండి 30 ఏళ్ళ క్రితమే లేక 40 ఏళ్ళ క్రితమే వారు ఏది చెప్పినా కూడా అయ్యో ఎంత విచిత్రంగా ఉండేంటి, మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు వినలేదు అని అనుకుంటూ ఉంటారు కదా. సో కొన్నిసార్లు మనకు విచిత్రంగా అనిపిస్తుండవచ్చు, కానీ వీ నెవర్ నో దిస్ వాజ్ అబౌట్ సో మెనీ వేల ఇయర్స్ అగో అండి, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సో మరి ఆ కాలంలో ప్రాబబ్లీ దేవర్ యానిమల్స్ దట్ వర్ స్పీకింగ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. సో వారు యానిమల్స్ వర్ టాకింగ్, సర్పం మాట్లాడింది అనేది విచిత్రంగా అనిపించలేదు కాబట్టి చాలామంది అంటారు యానిమల్స్ వర్ టాకింగ్ అని అంటారు. మరి మూడోదిగా ద నెక్స్ట్ ఫ్యాక్ట్, ఎన్నో ఫ్యాక్ట్స్ చెప్పానండి. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే సర్పానికి రెక్కలు లేక కాలు ఉండేవేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆది కాండంలో పాపం ప్రవేశించిన తర్వాత పాపాన్ని ప్రేరేపించిన ఆ పాము అంటే సాతానుడు సర్పంలో దూరి మరి పాపాన్ని ప్రేరేపించడానికి ఆ పాముని వాడుకున్న ఆ సాతాను మరి ఆ పాము దాని కడుపు మీద పాకాలని దేవుడు శపిస్తాడు. అంటే అంతవరకు పాముకి కాలు ఉండవచ్చేమో లేక పాముకి లేక రెక్కలు ఉండవచ్చేమో అనేసి అనుకుంటా ఉన్నారు. సో మనం చూసే ఈ పాములు మరి దేవుడు సృష్టించిన పాము కాదండి. ఇట్ ఈస్ అ కర్స్డ్ యానిమల్గా దేవుడు ఆ పాముని మరి బెల్లీ మీద ఇట్ షుడ్ గో అరౌండ్ విత్ ఇట్స్ బెల్లీ అన్నట్టుగా మరి దేవుడు శపిస్తాడు. సో సర్పానికి రెక్కలు లేక కాలు ఉండవచ్చేమో అని అనుకుంటా ఉంటారు. చాలామంది డ్రాగన్ అంటారు కదండి. డ్రాగన్ అంటే పాములానే ఉంటుంది దాని శరీరం, దానికి తోక ఉంటుంది, అంతేకాదు దానికి కాళ్ళు ఉంటాయి, అంతేకాదు దానికి రెక్కలు ఉంటాయి. ఇవాళ రేపు చైనా దేశంలో కానీ వేరే దేశాల్లో ఎస్పెషలీ చైనా దేశాల్లో మనం చూసినట్లయితే దే బిలీవ్ ఇన్ అ మిత్ కాల్డ్ డ్రాగన్ అనేది ఉండేదని, దాన్ని వారు పూజిస్తారని, అది ఒక లక్కీ మ్యాస్కాట్ లాగా చూస్తారని మనం చూస్తాం. ఇఫ్ యూ జస్ట్ గూగుల్ ఇట్, మనము ఏదైనా కూడా మనకి గూగుల్ ఆన్సర్ ఇస్తుంది కాబట్టి గూగుల్ చేసినట్లయితే డ్రాగన్ అని చూసినట్లయితే ఏన్షియంట్ సర్పెంట్ అని మనం చూసినట్లయితే దానికి కాలు రెక్కలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దిస్ ఇస్ అనదర్ ఫ్యాక్ట్ అండి. సో ద నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాడమ్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ బ్యాచులర్. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు గుడ్డు ముందా కోడి ముందా అంటే ఈ యొక్క కాంటెక్స్లో మాత్రం కోడియే ముందండి. ఎందుకంటే యాడమ్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ బ్యాచులర్. ఆయన చిన్నతనంలో అంటే ఆయనకి చిన్న చైల్డ్హుడ్ మెమరీస్ కానీ లేకపోతే యూత్ కానీ లేదండి. హీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ బ్యాచులర్ అంటే యూత్ లాగానే, టీనేజర్ మెమరీస్ లేవు. సో హీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ యూత్, ఒక పర్ఫెక్ట్ పర్సన్గా, ఒక ఫుల్లీ యంగ్ అండ్ వెరీ పర్ఫెక్ట్ పర్సన్గా దేవుడు ఆదాన్ని మరి చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. సో అనదర్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది చెప్పే అనదర్ ఫ్యాక్ట్ ఏంటంటే యాడమ్ డిడ్ నాట్ హ్యావ్ అ నేవల్. అందరికీ బెల్లి బటన్ ఉంటుంది కదా, పొట్టలో అంబలికల్ కార్డ్, మరి తల్లికి కనెక్ట్ అయిన అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా, అందరికీ నేవుల్ ఉంటుంది. కానీ ఆదాంకి మాత్రము నేవుల్ లేదు అని చాలామంది అంటూ ఉంటారు. మరి దాన్ని బట్టి దిస్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇజంట్ ఇట్? సో మనకి అవన్నీ దీస్ ఆర్ ఆల్ నాట్ రియలీ నెససరీ, బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నో అబౌట్ అవర్ ఫస్ట్ ఫాదర్. సో ఇంకో ఫ్యాక్ట్కి వెళ్ళిపోదామండి. నౌ 3వ అధ్యాయము ఆదికాండం 24వ వచనంలో
ఏదెన్ తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టెను. సో పాపం ప్రవేశించిన తర్వాత దేవుడు మరి ఆదాం అవ్వలను మరి వెళ్ళగొట్టిన తర్వాత, పంపించి వేసిన తర్వాత, మరి ఆ యొక్క ఏదెన్ తోటకి ఈ అటు ఇటు తిరిగే ఖడ్గ జ్వాలగా, మరి జ్వాల ఖడ్గ అంటే ఫ్లేమింగ్ స్వోర్డ్ని దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, అటు ఇటు తిరిగే ఖడ్గ జ్వాలని దేవుడు దానికి ప్రొటెక్షన్గా, ఆ తోటకి ప్రొటెక్షన్గా పెట్టినట్టుగా మనం బైబిల్లో క్లియర్గా కనబడుతుందండి. అంతేకాదు కెరూబులు అంటే మామూలు ఏంజల్స్ కంటే కూడా చాలా చాలా బలమైనవి, చాలా పరిశుద్ధమైనవి. ఎల్ల వేళల్లో కూడా దేవుని సింహాసనం చుట్టూ ఉండేవే కెరూబులు. ఆ కెరూబులను దేవుడు మరి ప్రొటెక్షన్గా దేవుడు కాచుటకు, ఆ వృక్షాన్ని కాచుటకు, జీవ వృక్షాన్ని కాచుటకు దేవుడు పెట్టాడని చూస్తున్నాం. సో ద ట్రీ ఆఫ్ లైఫ్ వాజ్ దేర్ అండ్ కెరూబులు ఇప్పటికీ కూడా కాచి ఉంటున్నాయని నేను నమ్ముతున్నాను. అలాగే నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది అమేజింగ్ అండి. మరి ఇది ఎంత నిజమో మనకు తెలియదు, బైబిల్లో అయితే రాయబడలేదు. బట్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫ్యాక్ట్. ఆడమ్ పొజెస్డ్ అ బాడీ ఆఫ్ లైట్. ఏంటండి, ఆదాము మరి మహిమ శరీరంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. అంటే దేవునితో నడిచినప్పుడు ఆదాము మహిమ శరీరంలో ఉండేవాడు. లేక దేవుడు అతను మట్టితోనే సృజించిన తర్వాత కూడా మరి ఆ వెలుగు, ఆ గ్లోరీ, దేవుని యొక్క మహిమ మరి దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి ఆదాం మీద ఉన్నట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు ఆ వెలుగు, ఆ మహిమ, మరి ఆ బాడీ ఆఫ్ లైట్, ఆ మహిమ ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నట్టుగా మరి చాలా చాలా జూయిష్ ట్రెడిషన్స్, మరి ఇవన్నీ కూడా ఎక్కడ సంపాదించుకుంటాను ఇవన్నీ ఫ్యాక్ట్స్ అంటే జూయిష్ ట్రెడిషన్స్లో ఇవన్నీ కూడా క్లియర్గా రాసి పెడతారండి. సో దేవుడు ఆదాం చేసినప్పుడు దేవుని మహిమలో, దేవుని రూపంలో, దేవుని యొక్క రూపము మరి 104 కీర్తన కావచ్చు, కీర్తనలో మనం చూస్తున్నాం హీఈస్ డ్రెస్డ్ ఇన్ గ్లోరీ, హీఈస్ డ్రెస్డ్ ఇన్ మహిమ వస్త్రాలతో దేవుడు ఉంటాడని చూస్తున్నాము. దేవుడు అదే రూపంలో మరి ఆదాంను చేసినప్పుడు మహిమతో ఉండేవాడంట. హీ హ్యాస్ అ బాడీ ఆఫ్ లైట్. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ మహిమ ఆయనని విడిచిపెట్టిందో అప్పుడు ఆయన కళ్ళకు ఆయన దేహము కనబడింది. వారు దిగంబరులని అప్పుడు వారికి అర్థమైనట్టుగా చూస్తున్నాము. అయితే ఆదాము అవ్వలు మాత్రము మరి దేవుని యొక్క, ఎస్పెషల్లీ ఆదాము దేవుని యొక్క మహిమలో ఉన్నట్టుగా, అవ్వ కూడా దేవుని ప్రెజెన్స్లో ఉంది కాబట్టి దే బోత్ పొజెస్డ్ అ బాడీ ఆఫ్ లైట్. మహిమ శరీరంగా ఉందేమో అని చాలామంది అంచనా వేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ సిన్నింగ్ ద గ్లోరీ లెఫ్ట్ హిమ్ అండ్ దట్స్ హౌ హీ కుడ్ సీ హిస్ నేకెడ్నెస్ అన్నట్టుగా చూస్తున్నాము. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ దిస్, బట్ ఐ సర్టన్లీ బిలీవ్ ఇట్. ఎందుకంటే మొదటి వ్యక్తి అండి మరి ఈ యొక్క సృష్టి అంతటికీ కూడా వీఆర్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. మనుషులు అంటే దేవుని స్వరూపంలో నిర్మింపబడిన మనము దేవుని యొక్క మహిమలో కూడా ఉన్నామని, దేవుని యొక్క మహిమ మొదటి ఆదాముకి మరి మొదటి ద ఫస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్గా ఉన్నట్టుగా పాపం ప్రవేశించినాక ఆ మహిమ తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే అవ్వ అని తెలుగులో అంటాం కదండి. మరి ఇంగ్లీష్లో అవ్వని ఈవ్ అని అంటారు కదండి. అవ్వని ఏమంటారండి? ఈవ్ అని అంటారు. సో ఇంగ్లీష్లో అవ్వని ఈవ్ అని అన్నప్పుడు హెబ్రీ భాషలో ఏమో తెలుసా అండి, అవ్వని ఇషా అంటారంట. ఈషా అంటే మనిషిని హెబ్రీ భాషలో ఇష్ అంటారంట. అంటే అవ్వని ఇషా అంటే మనిషి నుంచి వచ్చాడు, పురుషుడి నుంచి వచ్చింది కాబట్టి ఇషా అని అంటారంట. సో హర్ నేమ్ ఇస్ నాట్ ఈవ్. ఈవ్ ఇస్ ఇన్ ఇంగ్లీష్, బట్ హెబ్రీ భాషలో ఇషా, ISHAH అన్నట్టుగా మనం చూస్తున్నాము. మరొక ఫ్యాక్ట్ చెప్తానండి. టెంపుల్ ఆఫ్ సోలమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద గేట్వే టు గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని చాలామంది నమ్ముతారు. ఏంటండి, సొలొమోను కట్టిన టెంపుల్ లేక ఏ స్థలములో దావీదు చూసి ఎంచుకొని ఈ యొక్క అరౌన కొండ మీద ఈ యొక్క దేవుని యొక్క ఆలయం కట్టాలని అనుకుంటున్నాడో ఆ కొండ మీదనే
సోలమన్ టెంపుల్ కట్టినట్టుగా చూస్తున్నాము. అయితే ఈ సోలమన్ టెంపుల్ మరి అప్పుడు ఉన్న తోట, ఏదైనా తోట ఇక్కడ ఉండేదేమో. ఇట్ ఈస్ ద గేట్వే టు గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని చాలామంది స్కాలర్స్ చెప్తా ఉంటున్నారండి. సో ఆ యొక్క తోట యొక్క గవిని సొలొమన్ టెంపుల్ కట్టాడు అని చాలామంది అంటూ ఉంటున్నారు. మరి ఇదెంత నిజమో తెలియదు, కానీ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ అని చాలామంది చెప్తా ఉన్నారు. ప్లేస్ కూడా చెప్తున్నారు, అంచనా వేస్తూ ఉంటున్నారు. సో ఇంకొక ఫ్యాక్ట్ చూద్దామండి. ద ఫస్ట్ ఆపరేషన్ లేక ఫస్ట్ సర్జన్ వాజ్ గాడ్. ఫస్ట్ ఆపరేషన్ ఎవరి మీద జరిగిందంటే ఆదాం మీద జరిగింది. ఆదాం వాజ్ ద ఫస్ట్ హస్బెండ్, ఫస్ట్ ఫాదర్. ఆదాం వాజ్ ద ఫస్ట్ ఫార్మర్. Adam was the first sinner, and Adam was the most perfect man. దేవుడు ఆదాం సృష్టించినప్పుడు పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్షన్స్ లేకుండా సృష్టించాడండి. పర్ఫెక్ట్ పర్సన్ చూస్తూ ఉన్నామండి. సో దట్ ఈస్ అన్ అమేజింగ్ ఫ్యాక్ట్ అండి. మరి చాలామంది ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఆదాము మరి పాత ట్రెడిషన్స్లో టాల్ముడిక్ ట్రెడిషన్స్ అని ఉంటుందండి. హెబ్రీయులు, యూదులు దాన్ని దాన్ని ఏం చేస్తారంటే దే రెఫర్ టు దట్. సో ఆ ట్రెడిషన్స్లో ఏమని చెప్పింది, హడీత్ అనే ట్రెడిషన్, ఆ బుక్స్లో రిలీజియస్ బుక్స్ ఉంటాయి కదండి, రిలీజియస్ బుక్స్లో హడీత్ అనే బుక్ కూడా ఉంటుంది. దాంట్లో స్పెషల్గా అంత క్లియర్గా కూడా రాయబడి ఉంటుంది. దాంట్లో ఆదాం యొక్క హైట్ ఉందండి. యాడమ్స్ హైట్ వాజ్ గివెన్ ఇన్ దట్ బుక్. ఎంత మీరు ఆశ్చర్యపడిపోతారండి. ఆదాం యొక్క హైట్ 60 cubits టాల్ అని రాయబడిందండి. మరి ఎందుకండి, ఖురాన్లో కూడా రాయబడిందంట. మరి ఆదాం యొక్క హైట్ 60 cubit అంటే దాదాపు 27-29 మీటర్లు, అంటే దాదాపు 90 feet 90 feet అంట. అంత పొడుగుండేవాడని కొంతమంది అంటారు. 90 feet కాదు 9 feet ఉండొచ్చేమో అని అనుకుంటా ఉంటున్నారు. బట్ వీ డు నాట్ నో. కానీ ఎప్పుడైతే ఆఫ్టర్ హీ వాజ్ సెంట్ అవే ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఆయన స్టేచర్ ఇట్లా వంగిపోయిందంట. ఆయన కృషించిపోయినట్టుగా మరి చిన్న సైజ్కి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. మరి నిజమే, కొంతమంది డైనోసార్స్ 190 feet టాల్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి 190 feet టాల్గా ఉండే డైనోసార్స్, మరి దాని స్పెసిమెన్స్ కానీ దాని ఫాసిల్స్ కానీ మనము ఇప్పటికీ చూస్తూ ఉంటున్నాము. అంటే బైబిల్లో డైనోసార్స్ గురించి రాయలేదేందని చాలామంది అంటూ ఉంటారు, కానీ మ్యామోత్స్ గురించి అలాగే మరి జంతువుల గురించి యోబు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు మరి డైనోసార్స్ లాంటి జంతువుల గురించి దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాము. సో డైనోసార్స్ 190 feet టాల్ ఉంటే మరి ఆదాము అప్పుడు 90 feet టాల్. దాంట్లో విచిత్రం ఏం లేదు, చిత్రం ఏం లేదు అని చెప్తా ఉంటున్నారు. సో వీ డు నాట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ, బట్ డెఫినెట్లీ ఐ బిలీవ్ హీ వాజ్ మచ్ టాలర్, మచ్ పర్ఫెక్ట్. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది అంటారు దేవుడు ఈ దేశాల్లో ఉన్న మట్టి, అన్ని రకాల మట్టితో ఆదాంని సృష్టించాడు. సో హీ వాజ్ అ వెరీ గుడ్ లుకింగ్, వెరీ గ్లోరియస్ మ్యాన్. దేవుడు ఆయన చేసినప్పుడు చాలా చక్కగా దేవుడు చేశారు అంటారు చాలామంది. ఇంకొక ఫ్యాక్ట్ అంచనా వేస్తారు ఏంటంటే ఆడమ్స్ బ్లడ్ గ్రూప్ వాజ్ ఏ, ఈవ్స్ బ్లడ్ గ్రూప్ వాజ్ బి. సో ABO అనే బ్లడ్ గ్రూప్స్ అన్ని లోకమంతటా వచ్చినాయి అని అంటూ ఉంటారు. సో ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ ఈస్ ట్రూ. ఇంకోటి ఏంటంటే లాస్ట్, గాడ్ మేడ్ క్లోత్స్ ఫర్ అవర్ ఫస్ట్ పేరెంట్స్. దిస్ ఈజ్ సో వెరీ ట్రూ అండి. మరి దేవుడే మన ఆది తల్లిదండ్రులకు ఫస్ట్ పేరెంట్స్ ఇన్ ద బైబిల్. వి సీ గాడ్ మేడ్ క్లోత్స్ ఫర్ అవర్ ఫస్ట్ పేరెంట్స్. సో అద్భుతమైన మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ సో మచ్ అబౌట్ ఆల్ ద కర్సెస్ అండ్ ఎలా జరిగింది ఇవన్నీ కూడా, బట్ దీస్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్ట్స్ ఐ కెన్ స్పీక్ టుడే దిస్ ఈవినింగ్. వీలైతే మరొకసారి కలుద్దాము, మరొక్కసారి ఆదాము అవ్వల గురించి నేర్చుకుందాము. జెనసిస్లో ఉన్న ప్రతి అధ్యాయంలో ఉన్న చక్కనైన మర్మాలను మనం తెలుసుకుందాము. అంతేకాకుండా మీరందరూ కూడా ప్రార్థనతో వాక్యం చదివినప్పుడు ఖచ్చితమైన మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవాయందు భయభక్తులు గల వారికి దేవుని మర్మాలు బయలుపరుస్తాడంట. మనం అందరం కూడా యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే
మనకి దేవుడు అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను మనకి బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి బైబిల్లో కూడా మనం చూస్తున్నాం ఏంటంటే, అయ్యా వ్యర్థమైన వాటిని నేను చూడకున్నట్లు నా కన్నులను కాచమని అంటున్నాడు. అంతేకాకుండా నీ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకునేటట్టు నన్ను మరి సిద్ధం చేయండి ప్రభా అని అంటూ ఉంటాడు. సో this is it for today అండి. So see you again tomorrow. So hope you have written every point to point down, and may God bless you. Have a good day ahead.